తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపు తీసుకొచ్చిన దీక్షా దివస్ను పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రాపురం లక్ష్మీ గార్డెన్స్ నుండి బయలుదేరిన నాయకులు ముందుగా పటాన్చెరు ఐవీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించిన చారిత్రాత్మక నిరాహార దీక్షను స్మరించుకున్నారు. 2009 డిసెంబర్ 3న మొదలైన కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి చివరికి తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని గుర్తు చేశారు. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఐక్యత, ఆత్మగౌరవం, ఉద్యమ భావాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దీక్షా దివస్ నిర్వహించడం ద్వారా అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆవిష్కరించడం బీఆర్ఎస్ లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిన్నారం వెంకటేష్ గౌడ్, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, రామచంద్రాపురం పట్టణ అధ్యక్షుడు ఆలూరి గోవింద్, యువజన అధ్యక్షుడు నరసింహ, మైనార్టీ కార్యదర్శి గౌస్, మహిళా శాఖ కార్యదర్శి జయశ్రీ, పటాన్చెరు బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, జగదీష్, అజీముద్దీన్, కాటా సునీత, రాజేష్ గౌడ్, విజయ ప్రమేల, మహేష్, రాకేష్, వెంకటరెడ్డి, జకీర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ అంటే తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలురాయి లాంటి చరిత్రను సృష్టించిన దినం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ అనగానే మనందరం కూడా వెనుకబాటుతనమే గుర్తొచ్చింది. ఏది చేసినా కూడా తెలంగాణకు కాకుండా ఫస్ట్ ఆంధ్రాకి పోయి ఎంతోమంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు. కానీ ఒక్క కేసీఆరే తెలంగాణ బాపులాగా, ఒక గాంధీ, తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నేను నిరాహార దీక్ష మానుకుంటా, లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇవాళ మేము 16వ సంవత్సరం జరుపుకుంటున్నామో, మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుకుంటా డిసెంబర్ 9 రోజు ఆయనకు అర్థమైపోయిందంట, ఇక నాతోటి కాదు, ఇవాళ నేను ఇక నా పని అయిపోతుంది ఇవాళ అని చెప్పి ఆయనకు అంతరాత్మ చెప్తుంది కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, అంటే ఇవాళ నేను అది గుర్తు చేయాలి, ఎందుకంటే వారు చెప్పిన మాట మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, మరి జయశంకర్ గారు నా పని అయిపోయేటట్టుంది, కానీ నాకు ఇవాళ నా 6th సెన్స్ చెప్తుంది, ఇవాళ మనకు ఏదో ఒక ప్రకటన అయితే వెలువడుతుంది అని చెప్పి నాకు ఒక 6th సెన్స్ చెప్తుంది. కానీ అది వినడానికి కూడా నేను ఉంటానో ఉండను. కానీ అంటే జయశంకర్ గారు అన్నారంట, మరి తెలంగాణ తెచ్చుకున్నాక మీకేమన్నా అయితే తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మేము ఏం చేయగలుగుతాము, మీరుంటేనే కదా తెలంగాణను బాగుపరుచుకునేది, తెలంగాణ తెచ్చేదే మీరు ఉండి దాన్ని ముందుకు తీసుకుపోనికి. మరి మీరు ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు నా మాటిని నిరాహార దీక్ష మానుకోండి అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, హరీష్ రావు గారు అందరూ ఉన్నారంట. కానీ సార్ అన్నారంట ఏమన్నా కానీ ఈ 16 సంవత్సరాల కిందట నవంబర్ 29 నాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద ఆ రోజు, ఎందుకంటే 2001 నుంచి 2009 వరకు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఖచ్చితంగా కావాలి, తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు
2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదం మీద ఆయన నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. ఆ నిరాహార దీక్ష సందర్భంగానే, ఎందుకంటే ఏ రోజైతే నిరాహార దీక్ష కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో అప్పుడు ఒక ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఒక గుబులు ఏర్పడ్డది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలోకి, ఇప్పటికే ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో ఈ కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబట్టి ఏదన్నా కేసీఆర్కు జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం మీద ఆ రోజు